బాలకోట గారు నమస్తే సార్. శ్రీకాంత్ గారు నమస్తే. బాలకోట గారు అంటే ఉమ్, ఇది ప్రతి వాళ్ళు ఎవరైనా సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫస్ట్గా మొదలెడుతున్న ఇదేనమాట. ఏమంటే మాకు సరైన భద్రత కల్పించట్లేదు అని. పోయినసారి అపోజిషన్లో ఉన్నప్పుడు చంద్రబాబు గారు అదే మాట వాడారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే మాట వాడారు. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చుట్టూ ఉన్న మద్దతుదారులు కూడా అదే మాట వాడుతున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు కల్పించట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు సెక్యూరిటీ ఇవ్వట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని చంపేద్దామని చెప్పి చూస్తున్నారా అని. ఎందుకంటే జర్నలిస్ట్ సాయి అని ఒక మేధావి ఉన్నాడు అనమాట. ఆయన కూడా ఉమ్, పాపం పలు విధాలుగా వీడియోలు చేశాడు. ఆ రోజు ఉమ్, రంగా గారిని చంపినట్టు ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని మీరు చంపేద్దాం అనుకుంటున్నారా? ఒక్క మనిషిని మీరు ఉమ్, ఎదుర్కోలేనప్పుడు ఆ మనిషి ప్రాణాలు తీసేద్దాం అనుకుంటున్నారా? ఇదేనా మీరు ఉమ్. చేసే పాలన? ఇదేనా మీరు చేసే మీరు నడిపే ప్రభుత్వం? అంటూ పాపం చాలా ఆక్రోశించి చాలా ఆవేశంగా మాట్లాడుతూ ఉన్నారు. కాకపోతే రాజకీయ నాయకులు సవా లక్షగా దీని మీద కామెంట్ చేస్తూ ఉంటారు సార్. మీరు గత 5 సంవత్సరాల్లో కూడా మీరు కూడా పాపం చాలా బాధలు పడ్డారు. మిమ్మల్ని కూడా చాలా సార్లు హౌస్ అరెస్ట్ చేశారు. మీరు ఎన్నోసార్లు ప్రజా సమస్యలు వినిపిద్దాం అనుకుంటే వినిపించనీయకుండా ఇంట్లో అరెస్ట్ చేసి కూర్చోబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు, "ఒరే బాబు, ఎలక్షన్ కోడ్ ఉంది, నువ్వు ఇంట్లో నుంచి బయటికి రామాక, ప్రజల్ని ఇబ్బంది పెట్టమాక" అని చెప్తే అవన్నీ ఉల్లంఘించేసుకొచ్చి బయటకు వచ్చారు. మిమ్మల్ని అలాగే ఆ రోజు తెలుగుదేశం నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేసినట్టు ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు హౌస్ అరెస్ట్ చేయలేకపోయింది? ఆయన్ని ఎందుకు రోడ్డు మీదకి వచ్చేలా చేసింది? ఎందుకు ఈ రోజు మళ్ళీ ఈల మీద చేతులు ఎత్తేలా చూపించుకుంటున్నారు? ఏంది అసలు తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడ విఫలం అవుతుంది సార్ ఇది? శ్రీకాంత్ గారు, నమస్తే సార్. మీరు జగన్మోహన్ రెడ్డి గారి భద్రత గురించి మాట్లాడుతూ ఉమ్, జర్నలిస్ట్ ఛాయ్ అని ఒక పదం వాడారు. అవును. మేధావి ఇతగాడు సార్. జర్నలిస్ట్ ఛాయ్ కాదండి, కత్తి ఛాయ్. కసాయ కసాయి. ఆ కసాయి కత్తి ఛాయ్. వీడి కత్తి సాయి. చేతిలో కత్తి ఉంటది. ఆహా. దాన్ని ఎటైనా పొడుస్తాడు. ఇప్పుడు వీడు మాట్లాడుతూ మాట్లాడుతూ 3 సార్లు మంచినీళ్ళు తాగుంటాడే. ఆ, ఉమ్, ఒక 3 4 సార్లు మంచినీళ్ళు తాగుతాడు. ఆ, ఇవన్నీ ఏంటంటే ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారిని మోయటానికి పెట్టుకున్న బ్యాచ్ ఇది. ఈ జర్నలిస్టులు కావాలండి. ఓకే. వీళ్ళు వైసీపీలో కార్యకర్తలే. ఉమ్. మోయటానికి పెట్టిన పెయిడ్ బ్యాచ్ ఇది. ఓ, పెయిడ్ బ్యాచా? కత్తి ఆ, ఈ కత్తిసాయి నాకు తెలుసు. ఆహా. మీరంతా నేను నేను పూర్వాశ్రమంలో. జర్నలిస్టులే. బెజవాడ పురవీధుల్లో బ్యాగులు వేసుకొని తిరిగిన వాళ్ళమే. ఉహు, ఆ, ఈయన సోయగాలు అప్పటి నుంచి మేము చూసిన వాళ్ళమే. ఉహు, విజయవాడలో ఉండి అమరావతి మహిళల మీద, అమరావతి ఉద్యమం మీద చిందులు దిక్కాడంటేనే ఉమ్, అతని జన్మ వృధా అని చెప్పేసి నాకు అర్థమైపోయింది. ఆ, ఆ ఎందుకంటే నేను చెప్పాను కదా, అమరావతిని అమ్మక పుట్టనోడే ద్వేషిస్తాడు. ఉమ్, కుడి ఎడం చేత్తో అన్నం తినేవాడే ద్వేషిస్తాడు. అది అమరావతి. దాని మీద వాడు కత్తి కట్టినప్పుడే ఆయన వ్యవహారం అర్థమైంది. పోతే ఒక మాట చెప్తున్నానంటే, ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి భద్రత అక్కర్లేదు సార్. ఉమ్, ఎందుకు భద్రత అయినా? ఉమ్, ఇప్పుడు ఎవరు బాలకోట ఇలాంటి వాడికి భద్రత కావాలి, ఉమ్, లేదా మీలాంటి వాళ్ళకి భద్రత కావాలి. ఆయనకి ఎందుకంటే భద్రత, ఉమ్, ఆయనకి భద్రత అంత అవసరం ఏముంది? వల్లభనేని వంశీ ఉండగా, దేవినేని అవినాష్ ఉండగా, ఎమ్మెల్సీ అనంతబాబు ఉండగా, పిండిల్లి రామకృష్ణారెడ్డి ఉండగా, నందిగాం సురేష్ ఉండగా, జోగి రమేష్ ఉండగా, వీళ్ళందరూ భద్రత కాదండి? ఉమ్. అవినాష్ రెడ్డి ఉండగా, వర్రా రవీందర్ రెడ్డి ఉండగా, కొడాలి నాని ఉండగా, అసలు ఎవరు తక్కువ అండి? ఒక్కొక్కరు ఒక్కొక్క దుశ్శాసనులుగా సార్. కత్తులు కూడా అక్కర్లేదు కదండి వాళ్ళు కొట్టాలంటే. ఎందుకు భద్రత? దేనికి భద్రత? అలాగా సార్. అంత అవసరం ఏముంది? ఆ, అసలు నిజంగా నేను మాట్లాడితే మాట కాదు కాదు శ్రీకాంత్ గారు, నా మాట ఉమ్, అండి. ఉమ్, మిర్చి యార్డుకి వెళ్తున్నప్పుడు ఎన్నికల నిబంధనలు ఉన్న కారణంగా ఉమ్, మీరు నిబంధనలు ఉండే మీరు వెళ్ళొద్దని పోలీసులు చెప్పారు. ఉమ్, లేదు తగుదనమ్మా అని ఆయన వెళ్ళాడు. ఉమ్, వెళ్ళినప్పుడు భద్రత ఎలా ఇస్తారు? ఇప్పుడు ఉదాహరణకి బాలకోటయ్య గారు, మీరు ఎడవైపున కాదు, కుడివైపున కాదు, ఎడవైపు నడవాలని పోలీసు వాళ్ళు చెప్పారండి. కాదు, నేను ఎడవైపు నడవని కుడివైపు నడుస్తాను అన్నానండి. నా వెనకనే వచ్చి భద్రత ఇస్తారా? ఇప్పుడు మీ ఊర్లో 144 సెక్షన్ పెట్టారండి. ఉమ్, నేను ఒక 10 మందిని వేసుకొని వచ్చాను. ఆ ఊరోడిని కాదు కదా, ఆ ఊరితో సంబంధం లేదు కదా, కాబట్టి 144 సెక్షన్లో కూడా నన్ను అనుమతిస్తారా? అవి నిబంధనలు. రెండోది, ఆయన పార్టీ 2010లో పార్టీ పెట్టాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓ 2 3 పాదయాత్రలు చేశాడు.
ఓదార్పు యాత్ర కానీ ప్రజాప్రస్థానం కానీ ఎప్పుడైనా ఆయనకు హాని జరిగిందండి? ఆయన జోలికి ఎవరన్నా వెళ్ళారండి? ఇప్పుడు ఆయన అధికారంలోకి రాగానే అందరి భద్రత తీసాడు. మీకు గుర్తుందో లేదో, మాజీ మంత్రులందరూ కూడా 1+1 కేటగిరీ మొత్తం కూడా ఎవరు పోలీసులు అందరూ తీశాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారి భద్రతని తగ్గించేశాడు. ఎవ్వరికీ భద్రత లేదు, ఆయన ఒక్కడే భద్రంగా ఉన్నాడు. ఇవన్నీ మనం చూసిందే కదా. లోకేష్ యోగాలం చేయలేకపోయాడు కదా, కుర్చీ లాక్కున్నాడు కదా, లోకేష్ మైక్ లాక్కున్నాడు కదా, చంద్రబాబు నాయుడు గారిని చీకట్లో నడిపించాడు కదా, 4 సార్లు రాళ్ళు వేశారు కదా, ఓసారి చెప్పులు వేశారు కదా. ఆయనకి ఎప్పుడు వచ్చిందండి అభద్రత? ఆయనకి 2 సార్లు వచ్చింది. ఒకటి విశాఖపట్నంలో కోడికత్తి, అది హైడ్రామా. 2 ఎన్నికల ప్రచారంలో గులకరాయి, అదొక డ్రామా. ఈ 2 సంఘటనలు తప్ప జగన్మోహన్ రెడ్డి జోలికోరని పోయారండి? పోతారండి? ఎందుకు పోతారండి? ఆయన బాబాయిని చంపిన బాబాయినే చంపి ఆ హత్య కేసును కూడా ఎదుటి వాళ్ళ మీద వేయగలిగినంత సమర్థుడైతే, పోనీ ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్లు ఉండారా? నక్సలైట్లు ఎవరు లేరు. పోనీ నక్సలైట్లు ఉండే ఏరియాలోకి జగన్మోహన్ రెడ్డి గారు పోతాడా? ఆయన బోడు, తాడేపల్లి ఆయన నివాసం. మీకు ఇంకో మాట కూడా చెప్తా, 1631 రోజులు అమరావతి ఉద్యమం చేసిన మేము జగన్మోహన్ రెడ్డి గారి చిరునవ్వుల ఫ్లెక్సీకి నష్టం కూడా కలిగించలేదు శ్రీకాంత్ గారు. మీకు ఆ భయం ఫ్లెక్సీ లేదు, జోలికి పోలేదండి. భయం మీకు. ఇందా చెప్పాను కదా, ఉమ్, ఓ తాడిపత్రి ఎమ్మెల్యే ఆయన మీసాల మీద ఎత్తి అరెస్ట్ చేశారండి. ఉమ్, ఆయన మీసాలు ఆయన మీద వేసుకుంటే అరెస్ట్ చేశారండి. ఆ, ఆ? ఒక్కొక్కడు వాళ్ళ వాళ్ళ పరిపాలనలో నూడు వీడియోలు తీసి చేతులతో పట్టుకొని ఊరంతా తిరిగారు కదండి. ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన పక్కనే ఉన్నాడు కదండి. నేనే హత్య చేశానన్న వ్యక్తి ఎందుకు భద్రత? ఈ భద్రతను అంత అవసరం ఏం లేదండి, ఆయన భద్రంగానే ఉన్నాడు. ఇంకో మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి మూలాన మాకు భద్రత కావాలి. ఇప్పుడు అధికారంలో కూటమి ప్రభుత్వం ఉందండి. వల్లభనేని వంశీ మాజీ ఎమ్మెల్యే ఎవరిని కిడ్నాప్ చేశాడు? సత్యవర్ధన్ అనే దళితుడిని కిడ్నాప్ చేశాడు. ఇప్పుడు ఎవరికి భద్రత కావాలి? సత్యవర్ధన్ భద్రత కావాలి. సత్యవర్ధన్ తరపున మాట్లాడే బాలకోటకి భద్రత కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు వంశీని పరామర్శించడానికి వెళ్ళామన్నాడు, పోలీసు వాళ్ళని మీ గొడ్డలన్నీ ఎప్పదీసేసి రోడ్డు మీద నిలబెడతానన్నాడు. మొన్న డిఎస్పీని ఏమన్నాడు? పులివెందుల్లో మురళీ నాయక్ని రేపు మేము వస్తాం, నీ సంగతి చూస్తాం అన్నాడు. వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన సిఐని ఏమన్నాడు? నువ్వు 7.5 నెలల్లో రిటైర్డ్ అవుతామని అనుకుంటున్నావేమో, రిటైర్డ్ అయినా కూడా పట్టుకొస్తామన్నాడు. తిరుపతి ఎస్పీని ఏమన్నాడు? తెలంగాణలో లీడ్స్కి వస్తానన్నాడు. తెలుగుదేశం పార్టీ మంత్రుల్ని నాయకుల్ని ఏమన్నాడు? 7 సముద్రాలు దాటైనా సరే మొత్తం లోపలేస్తానన్నాడు. ఇప్పుడు ఎవరికి భద్రత కావాలి చెప్పండి? నాకు సందేహం వస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి భద్రత ఇద్దామా, లేదు జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత ఇద్దామా? ఆయనకి భద్రత ఇది. ఆయన భద్రంగా ఉన్నాడు. ఆయన మూలానే రాష్ట్రానికి భద్రత కావాలి, ప్రభుత్వానికి భద్రత కావాలి, పాలకోటకి భద్రత కావాలి. మేము కోరుకున్నది అదే, ఈ ప్రభుత్వాన్ని గెలిపించింది అందుకే. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, ఎప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మాకు భద్రత కలుగు చేయండి అని అడగాలి. అదే అలాగే పరిస్థితి తప్ప ఆయనకి ఎలాంటి భద్రత అక్కర్లా. మీ అందరికీ భద్రత ఇవ్వటానికే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఇంట్లో కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చారు. కాకపోతే ఇక్కడ ఇంకోటి కావాల్సింది ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులకు కూడా భద్రత కావాలేమో. ఎందుకంటే ఎప్పుడు అవును. ప్రతిపక్షంలో ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి ఆడే వికృత ఆటలకి ఎవరు బలవుతారని చెప్పి భయం బిక్కును ఉంటారనమాట. మొన్న వివేకానంద రెడ్డిని చూసాం. సో ఇప్పుడు మళ్ళా కుటుంబ సభ్యుల్లో ఎవరికి ఎలాంటి ఆపద వస్తుందని చెప్పి ప్రభుత్వం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి మాత్రం భద్రత ఇవ్వాలి. లేదంటే అందరూ కూడా ఆ మాట నిజమే శ్రీకాంత్ గారు. మొన్న జగన్ గారి పరిపాలనలో సునీతారెడ్డి గారి భద్రత కోరిందా? అవును. షర్మిలారెడ్డి గారి భద్రత గురయ్యారా? విజయమ్మ గారు కూడా భద్రత కోరింది కదా. ఆమెకి ఏదో ప్రమాదం జరిగింది కదా, ఆమె కుటుంబ సభ్యులు కూడా భద్రత కోరుతున్నారు ఇప్పటికీ కూడా. నిజంగానే అందరికీ. ఇప్పుడు అందుకని నేను అన్నది ఏంటంటే, అసలు రాష్ట్రానికి భద్రత కావాలి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆయనకు వచ్చిన భద్రతకు సంబంధించిన ఇబ్బంది ఏమి లేదు. మళ్ళీ దానికంటే గవర్నర్ సంప్రదించారంటే వెళ్ళి గవర్నర్ ఫిర్యాదు చేశారు. ఆ మిథున్ రెడ్డి గారిని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానంటే, ఇప్పుడు ఇవన్నీ రాజకీయాల కోసం భద్రత గురించి మాట్లాడటం తప్ప ఇదంతా పసలేని వాదన. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ప్రభుత్వమే భద్రత కల్పించలేదనుకోండి, ఇలా జగన్మోహన్ రెడ్డి ఇలా చిటికేస్తే 2000 మంది వస్తారండి.
ఇలా చిటికేస్తే రాయలసీమ నుంచి వస్తారు, సీఎం సీఎం అని అడుగుతారు. 500 రూపాయల క్వార్టర్ బాటిల్. ఉమ్. అస్సలు మా దిగేదాకా అడుగుతూనే ఉంటారు. తగ్గేదేలే అంటారా? తగ్గేదే లేదు. అసలు వీడు మీడియాతో మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు మైక్ కూడా వినపడదు, ఆ అరుపులే వినపడాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు మీడియా మాట్లాడేటప్పుడు తన వాయిస్ తక్కువ వినిపించాలి, అక్కడ సీఎం సీఎం అనేది ఎక్కువ వినిపించాలి. ఇది ఒక ట్రెండ్ రాజకీయాల్లో, న్యూ ట్రెండ్ సెట్ చేసాడు వాడు అంటారు చూసావా. రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇది ట్రెండ్. రెండో మాట, ఇంకో మాట కూడా చెప్తా. ఆయన ఆల్రెడీ మీటింగ్ లో చెప్తున్నాడు, మీ చేతిలో సెల్ ఫోన్ ఉంది, యూట్యూబ్ ఓపెన్ చేయండి, వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేయండి, ఫేస్బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్, మీరు సోషల్ మీడియాని ఆయుధంగా వాడండి ఆయనే చెప్తున్నాడు. ఇప్పుడు సోషల్ మీడియాని విపరీతంగా మూమెంట్ ఇచ్చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు సోషల్ మీడియా నాకు తెలిసి పెద్దగా అది పడుకుంది, వాళ్ళు ఎప్పుడూ యాక్టివ్గా లేరులేండి. వైసీపీ పార్టీ మాత్రం సోషల్ మీడియాలో బ్రహ్మాండంగా ఉంటుందండి. అది ఒక ప్రధానమైన అస్త్రం. ఇప్పుడు సోషల్ మీడియాని రేజ్ చేశారు. ఈ భద్రత అంశం కానీ, లేదంటే ఈ బెదిరింపుల అంశం కానీ, లేదంటే ఆ పేరుని నాని అనే ఏం బీగుతారు అని చెప్పేసి అని నా రోమాలు బేకండి అనే ఆ మాటలు కానీ, ఈ టైప్ ఆఫ్ అంతా కూడా ట్రోలింగ్ చేస్తూ ఉంటుంటారు. కాబట్టి నాకు తెలిసైతే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే భద్రత ఏం అవసరం లేదు, అది ప్రజలందరికీ తెలుసు. ఒకవేళ ఏదైనా భద్రతకి ఇద్దరు తీస్తే మాలాంటి వాళ్ళకి భద్రత ఇవ్వాలి. మేము జగన్మోహన్ రెడ్డి గారి మీద గత 5 ఏళ్ళు మాట్లాడాం, ఇప్పుడు మాట్లాడుతున్నాం. కాబట్టి ఏమన్నా 2.0లో మమ్మల్ని ఏమైనా పట్టు చేర్చుతాడేమో, చేర్చే ఉంటాడు నాకు తెలిసి. మరి కూటమి ప్రభుత్వం ఏదైనా మమ్మల్ని చూడాలి, ఆ సత్యవర్ధన్ లాగా ఏంటి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారికే మూలానే రాష్ట్రానికి, రాష్ట్రం ఉన్న పెద్దలకు కూడా ప్రమాదం ఉంది. ఇప్పుడు కాస్త సంకేతాలు కూడా ఇస్తున్నాయి, వాళ్ళు కూడా బాధపడుతున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తామంటున్నాడు, నిజంగానే వస్తే లోపలేస్తాడా అనే పరిస్థితికి వచ్చారు, వాళ్ళు డౌట్కి వచ్చారు. కాబట్టి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని తగ్గట్లా. పైపచ్చు ఈ దూకుడు వ్యవహారాలు జగన్మోహన్ రెడ్డి గారు తగ్గడండి. ఎందుకంటే ఆయన తరహా రాజకీయం అది. ఇప్పుడు పిచ్చేడు చేతిలో రాయిదాగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి. ఆయన ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి, చట్టాల గురించి చెప్పండి. మీకు మాట తెలుసో లేదో, అసలు ఆయన చట్టాలను దూషించాడండి, న్యాయస్థానాలు దూషించాడండి, న్యాయమూర్తులు దూషించాడు. సాక్షాత్ అసెంబ్లీలోనే ప్రసంగం చేస్తూ న్యాయస్థానాలు శాసనసభ పరిధిలోకి అడుగు పెడుతున్నాయి అని చెప్పేసి అని సభాధ్యక్షుడికి చెప్పి ఫిర్యాదు చేశాడండి. అటువంటి ఆయన ఇప్పుడు న్యాయస్థానాలకు బెయిల్ పిటిషన్ కోసం మేము వేసుకుంటాం, మీరందరూ జైలు పోయినా ఏం కాదు, నేను జైలుకి వెళ్ళలేదా, వెళ్ళి ఏమయ్యింది, ముఖ్యమంత్రిని అయ్యాను. మీరు వింటూనే ఉన్నాం కదా సార్, ఇంకా ఆయనకు భయమే ఉంది సార్. ఆయనే చెప్తున్నారు కదా, నేను జైలుకి వెళ్ళాను, ముఖ్యమంత్రిని అయ్యాను, మీరు జైలు పోండి మళ్ళీ వస్తారు, జైలు పోయినాడు అక్కడే ఉంటాడా ఏంటి అని ఆయన చెప్తున్నాడు కదా పాఠాలు. కాబట్టి ఆయన తత్వం అది. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కావాలనేది ఏదో, అయినా కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి భద్రతను విత్డ్రా చేసుకున్నంత పరిస్థితి లేదండి. ఆయన 4 కానిస్టేబుల్ని అడిగితే వీళ్ళు 6 ఇస్తారండి. వీళ్ళ పరిస్థితి ఇది. ఒక 2 ఎక్స్ట్రానే ఇస్తారు తప్ప తీసేయరు. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా సార్. ఆయన ఓదార్పు యాత్రకి, పాదయాత్రలకి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో కూడా సెక్యూరిటీ ఇచ్చాడు కదండి. అందుకని మరి దాని జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేసుకోవటం మాట్లాడుతున్నారు తప్ప, నేను ఒక మాట చెప్తున్నానండి, జగన్మోహన్ రెడ్డి గారి వలన ఆంధ్రప్రదేశ్లో ఎస్టీలకి ప్రమాదం అయితే ఇంకా పొంచి ఉంది. మాకు ఆయన మూలాన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మాకు భద్రత కలుగు చేయాల్సిన అవసరం అయితే ఉంది. డెఫినెట్గా సార్. చూద్దాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.